దీప వాళ్ళందరూ శివనారాయణ ఇంటికి వస్తారు. ఇంకా పారిజాతం దీపాకి ఎదురు వెళ్ళి, అమ్మా దీప, ఇలా బోస్ మెడతో ఉన్నావేంటమ్మా, ఇదిగో ఈ నెక్లెస్ వేసుకో అని పారిజాతం మెడలో ఉన్న నెక్లెస్ తీసి వేస్తూ ఉంటుంది. అయ్యో వద్దండి వద్దండి పారిజాతం గారు, నాకెందుకు వేస్తున్నారు అని అంటూ ఉంటే, ఇంకా అలా పిలుస్తావేంటి మనవరాలా, నానమ్మ అని పిలువు అని పారిజాతం చెప్తూ ఉంటే, ఏంటి బాబా ఇదంతా అని దీప అడుగుతూ ఉంటే, ఎంజాయ్ చెయ్యి అని కార్తిక్ చెప్తాడు. ఇంకా అలా అందరూ లోపలికి వెళ్తారు. జ్యోత్స్న ఇదంతా చూసి చాలా షాకింగ్ గా, ఏంటి గ్రాని ఇలా బిహేవ్ చేస్తుంది అని అనుకుంటూ ఉంటుంది. ఇంకా అలా జ్యోత్స్న ఫోన్ మాట్లాడుతూ లోపలికి వెళ్తూ ఉంటే సౌర్య పరిగెత్తుకుంటూ వచ్చి జ్యోత్స్నకి తగులుకొని కింద పడిపోతుంది. ఎక్కడ రోడ్డు మీద నడుస్తున్నావా, ఏమైనా కళ్ళు కనిపించట్లేదా, అలా ఎందుకు పరిగెడుతున్నావు, ఇంట్లోనే కదా ఉన్నావు అని జ్యోత్స్న అరుస్తూ ఉంటే, ఇంకా పారిజాతం వెళ్ళి జ్యోత్స్నని చాలా కోప్పడుతూ ఉంటుంది. అది చిన్న పిల్ల, నువ్వు అలా ఎక్కడ కళ్ళు ఎక్కడ పెట్టుకుని నడుస్తున్నావు, పిల్ల ఎదు వస్తుంది అనేది కూడా చూసుకోకుండా ఎటు వెళ్తున్నావు, చిన్న పిల్లలతో అలాగైనా మాట్లాడేది, సారీ చెప్పు అని అంటూ ఉంటే, నేను దీనికి సారీ చెప్పాలా అని జ్యోత్స్న అంటుంది. ఇంకా దాంతో పారిజాతం ఒక్కసారిగా జ్యోత్స్న చెంతో పగలగొడుతుంది. అందరూ చాలా షాకింగ్ గా చూస్తూ ఉంటారు. ఇంకా ఇదంతా చూస్తున్న శ్రీధర్, ఏంటి అత్తయ్య గారు అంత చాలా కొత్త కొత్తగా వింత వింతగా ఉంది ఏంటి అని అంటూ ఉంటే, శివనారాయణ సెటర్లు వేస్తూ ఉంటాడు.